హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం ఈ వీడియోలో నీట్ 2025 ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందుగా మనం నీట్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయో చూద్దాం. నీట్లో మనకి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటాయి. ఈచ్ సబ్జెక్ట్ నుంచి మనకి 45 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మనం సెక్షన్ ఏ నుంచి 35 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో మనం అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. అండ్ సెక్షన్ బిలో మనకి 15 క్వశ్చన్స్ ఇస్తారు. దాని నుంచి 10 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తే సరిపోతుంది. మిగిలిన 5 క్వశ్చన్స్ చాయిస్ అనమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియాకి వచ్చేటప్పుడు ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి జనరల్ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి 50%, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 40%. అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్ లిమిట్ అనేది ఏది ఉండదండి. ఎన్నిసార్లైనా మనం ఎగ్జామ్ రాయొచ్చు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఉండదు. ఏ ఏజ్ వారైనా ఎగ్జామ్ రాయొచ్చు. లోయర్ ఏజ్ లిమిట్ మాత్రం 17 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. టోటల్ మార్క్స్ వచ్చేసి 720 మార్క్స్. క్వశ్చన్ కరెక్ట్ అయితే +4 మార్క్స్. ఒకవేళ కనుక క్వశ్చన్ కనుక రాంగ్ అయినట్లయితే కనుక మనకు వచ్చిన మార్క్స్లోంచి -1 మార్క్ తీసేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అనేది ఎవ్రీ ఇయర్ ఎన్టీఏ కండక్ట్ చేస్తారు. అది కూడా మే ఫస్ట్ వీక్, ఫస్ట్ సండే కండక్ట్ చేస్తారు. ఈ 2020 ఎగ్జామ్ కూడా మే ఫస్ట్ వీకే ఉంటుందండి. పెన్ అండ్ పేపర్ మెథడ్ ఆఫ్లైన్ మోడ్లో జరుగుతుంది. సో నెక్స్ట్ వీక్ నుంచి మన ఛానల్లో బయాలజీ లెక్చర్స్ అనేవి స్టార్ట్ అవబోతున్నాయి. సో మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ గురించి.